నమస్తే కాక, ఎట్లున్నారు అందరూ? పొద్దు పొద్దునే ఆకలి అవుతుంది అని చెప్పి టిఫిన్ సెంటర్ కి అయితే వచ్చేసిన. టిఫిన్ తినంగానే మా మామ అయితే ఫోన్ చేసిండు, బొమ్మర్ది గాని స్కూల్ కి పోయి ప్రోగ్రెస్ కార్డ్ తీసుకురామని. సెంట్ అండ్ స్కూల్ దగ్గరకి అయితే వచ్చేసినాము. చాలా పెద్ద ఉంది స్కూల్. లోపట ఒక బ్లాక్ నుంచి ఇంకో బ్లాక్ దగ్గరికి వెళ్ళడానికే చాలా టైం పడుతుంది. మనకే అయితే లేదంటే రోజు పిల్లకాయలు ఎట్లా నడుస్తారో ఏమో. అక్కడ నుంచి ఇంటికైతే స్టార్ట్ అయిపోయినా. ఇంట్లో ఎవరు లేనప్పుడు మనకు లేని విద్యలు అయితే గుర్తుకొస్తాయి. మా మమ్మీ వాళ్ళు అయితే పెళ్లికి పోయారని చెప్పినా కదా, అందుకే చిన్నగా కుకింగ్ అయితే స్టార్ట్ చేసిన. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నా. రామ్దాస్ ఇంకా పిల్లలైతే అందరు వచ్చిర్రు. అందరం కలిసి తిందామని ఎక్కువనే చేసిన. ఏదో వచ్చిరాని వీడియోలో అయితే వండుకున్నాం, కానీ టేస్ట్ అయితే బాగానే అయింది. అందరం కూర్చొని అయితే తలిగిచ్చేసినాం. మెల్లగా అనిల్ షాప్ లో టైం పాస్ చేసి అక్కడ నుంచి షటిల్ కి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఎందుకంటే నైట్ మ్యాచ్ ఉందని చెప్పి ఈ రోజు గంట ముందే వెళ్ళినాం షటిల్ కి. ముందే ఇండియా ఫైనల్స్ ఈ రోజు. ఇంట్లో చూస్తే ఏం మజా వస్తుంది అని చెప్పి దోస్తులం అయితే హాట్ కప్ కెఫేకి వెళ్ళిపోయినాం. అక్కడ చిల్ అవుట్ అయితే మ్యాచ్ అయితే చూస్తున్నాం. మన ఇండియా అయితే వన్ సైడ్ చేసేసింది మ్యాచ్ అంతా. కెఫే వాళ్ళైతే మొత్తం ప్రీ ప్లాన్ నుండి ఇండియా గెలిచినందుకు కేక్ అయితే కట్ చేసిర్రు. కెఫే వాళ్ళైతే పంజాబ్ డోల్ కూడా పెట్టించిర్రు. అందరు పంజాబ్ డోల్ మీద అయితే డాన్సులు ఆడుకుంటూ ఎంజాయ్ చేసిర్రు. అక్కడ నుంచి రాత్రి ట్యాంక్ బండ్ అయితే పోయినాం. ఆడ మొత్తం హల్చల్ అవుతుందని. ఏదైతే అది కానీ సెలబ్రేషన్ లో మన హైదరాబాద్ ని మించినోడు లేడు. ఇలాంటి మరిన్ని ముచ్చట్ల కోసం ట్రావెల్ విత్ బంటిని ఫాలో చేయండి.